15 years తర్వాత మన కంట్రీ షుగర్ ఇంపోర్ట్ చేసుకునే స్టేజ్కి దిగజారిపోయింది. లాస్ట్ 15 years లో కూడా ఎప్పుడు మనం షుగర్ ఇంపోర్ట్ చేసుకోలేదు. అట్ ద సేమ్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు మన ఇండియా ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ షుగర్ కేన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, షుగర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. అంత పీక్ పొజిషన్ నుంచి మనం ఇంత పీక్ డౌన్ఫాల్ చూస్తున్నాం. దానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే, ఇది ఓపెన్ సీక్రెటే. మన ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ వాళ్ళ పిల్లలు, అఫ్కోర్స్ అతను కూడా ఈ ఇథనాల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో మనీ ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళని E20 ప్రొడ్యూస్ చేయడం కోసం వాళ్ళ ఫ్యాక్టరీస్ రన్ అవుతున్నాయి. దానికోసం షుగర్ కేన్ కావాలి. యూజువల్గా మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ 30 lakhs లేకపోతే 3 million tons 30 lakh tons షుగర్ ప్రొడ్యూస్ అవుద్ది. సో ఇప్పుడేంటి, ఇంతకుముందు మనం 2 million tons ఉంచుకొని 1 million ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళని. ఇప్పుడేంటంటే ఆ 3 million కూడా సరిపోక ఇంకో 1 million ఎక్స్ట్రా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇండియాకి. దీని అంతటికి కారణం కేవలం E20 ప్రొడక్షన్లో షుగర్ కేన్ ఎక్స్ట్రా యూజ్ చేయడం వల్లే. సో ఇది కానీ ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది అనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు, కానీ సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. మర్చిపోయా, లాస్ట్ 1 month లోనే షుగర్ రేట్స్ ఎలా పెరిగాయి తెలుసా? ఒకసారి డబల్ అయ్యాయి లాస్ట్ 20 days లోనే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షుగర్తో ఆగిపోయింది అనుకున్నారు అందరూను, కానీ కొన్ని రోజులు పోతే రైస్ కూడా ఇండియా ఇంపోర్ట్ చేసిన స్టేజ్కి దిగజారిపోద్ది. అసలు ఇండియా రైస్ ప్రొడక్షన్ లోనే టాప్ పొజిషన్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇండియా కూడా రైస్ ఇంపోర్ట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల్లోని. అట్ ద సేమ్ టైం రైస్ ప్రైస్ కూడా మనకు పెరుగుద్ది. ఎందుకంటే ఈ ఇథనాల్ E20లోని నాట్ ఓన్లీ షుగర్, రైస్ కూడా అండ్ కార్న్ కూడా యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసేది తెలిసింది. ఇన్ సచ్ ఏ వే, సో ఇప్పుడు రైస్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా అండ్ కార్న్ ప్రొడక్షన్ కూడా పెంచుతున్నారు. బట్ సరిపోదు మన కంట్రీస్కే. సో మనం నాకు తెలిసి కమింగ్ డేస్ రైస్ కూడా ఇంపోర్ట్ చేసిన స్టేజ్కి ఇండియా దిగజారిపోతుంది. సో వీళ్ళకైనా అలా వదిలేసామంటే ఇంకా వీళ్ళు ఇష్టం ఏది కొంత చేసుకుంటారు. అలా అని చెప్పి నేనేమి E20కి పూర్తిగా ఆపోజిట్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇథనాల్ వల్ల మనకి పెట్రోల్ ఇంపోర్ట్ తగ్గించవచ్చు మనం చేసిన ఇంపోర్ట్ ప్రస్తుతానికి అయితే. ప్లస్ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఫండ్స్ కూడా మిగులుతాయి. బట్ ఇది సడన్గా చేయడం కన్నా ఫేజెస్ వైజ్ చేసుకుని వెళ్తే బాగుంటుంది కదా. ఇప్పుడు సడన్గా ఇంత ప్రొడక్షన్ పెంచేసరికి ఇప్పుడు మనకే సరిపోవట్లేదు మన ప్రజలు తినడానికే. ఇంకా అలాంటిది ఇథనాల్ కోసం వాడుతుంది అని చెప్పండి ఈ షుగర్ని. ముందు మన ప్రజలు వాడడానికి సరిపోగా ఏదైనా మిగిలితే దాన్ని ఇథనాల్ ప్రొడక్షన్ వాడుకోవాలి, లేదంటే ఈ షుగర్ కేన్ ప్రొడక్షన్ పెంచాలి. అంతేగాని ప్రొడక్షన్ సేమ్ ఉన్నప్పుడే దాని అంతటికి కూడా దీనికి యూజ్ చేసుకొని ప్రజలకు లేకుండా చేస్తే ఎలా అని చెప్పండి. అప్పుడు ఇంపోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ ఛార్జెస్ పడతాయి. ఆటోమేటిక్గా మన ఫారెన్ ఫండ్స్ కూడా కన్జ్యూమ్ అయిపోతాయి. ఇప్పుడు ఫారెన్ ఫండ్స్ కన్జ్యూమ్ అయిపోతే ఆటోమేటిక్గా కరెన్సీ ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం మనకు రూపాయి వాల్యూ పడిపోద్ది. ఇవన్నీ 1 రోజు ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఫేసెస్ వైజ్లో చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అంతే. నేను అలాగే చెప్పి E20కి కంప్లీట్గా ఆపోజిట్ ఏం కాదు. బట్ ఇప్పుడేం వెహికల్స్ మార్చాలి, ఇంకా చాలా చేంజెస్ చేయాలి. బట్ ఫస్ట్ 1 yearలోనే ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసిందంటే ఇంకా కమింగ్ డేస్లో ఎలా ఉండిపోతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఇప్పుడైనా సరే కొంచెం ప్రజలు క్వశ్చన్ చేస్తేనే కనీసం వాళ్ళు ఆలోచిస్తారు, లేదంటే ఇంకా వాళ్ళు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రజలు పిచ్చోళ్ళలాగా పడి ఉన్నారు, ఏం చేస్తే సరే ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు కదా సైలెంట్గా అని చెప్పి నచ్చింది చేసుకుంటూ పోతున్నారు. మనం కానీ తిరిగి ప్రశ్నించకపోతే ఇబ్బంది పడాల్సింది కేవలం సామాన్యుడు మాత్రమే. ఈ 10-15% ఉన్న రిచ్ పీపుల్ అందరూ బాగానే బతుకుతారు, వాళ్ళకి ఏ సమస్య ఉండదు తిండి గురించి. బట్ ఇండియాలో ఈ రోజుకి కూడా 100 కోట్ల మంది జనాభా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సో వీళ్ళు మేజర్ పర్సంటేజ్ ఉన్నప్పుడు వీళ్ళకి మంచి చేయడం కోసం గవర్నమెంట్ పని చేయాలి కదా. సో ముందు వీళ్ళని పట్టించుకోండి, ఈ 100 కోట్ల మంది జనాలని. అందుకని ఈ 10-15%ని వాళ్ళు అలాగే ట్యాక్స్ కడతారని చెప్పి వాళ్ళని ఇంకా రిచ్ చేసే బదులు ముందు ఒక సామాన్యుడు ఎలా బతకాలో, సామాన్యుడికి లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేలా కొంచెం ట్రై చేయని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇది ఏదో కంప్లీట్గా బురద జల్లాలని కాదు గవర్నమెంట్ మీద, బట్ ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ పట్టించుకొని ముందు అవసరమైతే షుగర్ కేన్ ప్రొడక్షన్ పెంచి ఆ తర్వాత E20కి వాడుకోండి. ఎలాగా మీరు మంచిగా రూల్ చేస్తే నెక్స్ట్ టైం గెలిచేది కూడా మీరే కదా. అంత అర్జెంటుగా వాడేసుకొని అంత అర్జెంటుగా E20 ప్రొడక్ట్ చేసే అవసరం ఉంది. ముందు ఇంకా వెహికల్స్ చేంజ్ చేయాలి, ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి. అవన్నీ చేశాక కదా ఈ ఇథనాల్ ప్రొడక్షన్ పెంచచ్చు. అంత అర్జెంటుగా ఈ షుగర్ కేన్ మొత్తం యూటిలైజ్ చేసుకొని E20 ప్రొడక్ట్ చేయడానికి చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. సో మనం కానీ ప్రశ్నించకపోతే ఇంక వీళ్ళ ఇష్టం, ఇలాగే దేశాన్ని అలా తగాడతారు. సో కొంచెం బయటకు అవేరయ్యి కొంచెం ప్రశ్నించండి అందరూ.
అంటే మన వాయిస్ తెలిస్తేనే కదా ప్రజలు సఫర్ అవుతున్న విషయం గవర్నమెంట్కి అర్థం అవుద్ది. అప్పుడు గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకొని పేద ప్రజల వైపు ఉండడానికి ట్రై చేస్తుంది. మనం క్వశ్చన్ చేయకపోతే ఇంకా వాళ్ళు అలా చేసుకుని వెళ్ళిపోతారు. ఈరోజు షుగర్ అనుకుంటున్నారు, అంతే షుగర్ రేటే కదా పెరిగింది అనుకుంటున్నారు. రేపు పొద్దున రైస్, కార్న్, ఆయిల్ ఇంకా వరుసగా పెరుగుతూనే ఉంటాయి. సో మనం ఇప్పుడే అరికట్టాలి, మన ప్రొడక్షన్ మనం పెంచుకోవాలి. ఇంతమంది మోడీ గారు అనేవారు కదా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి. సో మన గవర్నమెంట్లో మన ఇండియానే అన్ని ప్రొడక్షన్ పెంచుకొని మన అభివృద్ధికి మనం దోహదపడాలి. అంతేగాని ఇంకా మనం ఎన్ని సంవత్సరాల పాటు అలా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి బతకాలి? మన కంట్రీకి ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంది కదా. మన ఈ రైస్, షుగర్ కేను, కార్న్ ఇవన్నీ కూడా పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ స్టేట్ సైడ్ బాగా పండిస్తారు. సో మన దగ్గర ప్రొడ్యూస్ చేసే శక్తి ఉన్నప్పుడు మనం ప్రొడక్షన్ పెంచుకోవాలి. అంతేకాని ఇంపోర్ట్ చేసుకుంటే ఆ భారం సామాన్య ప్రజల మీద పడుతుంది. సో దయచేసి గవర్నమెంట్ ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని కొంచెం పాలసీస్ చేంజ్ చేసి సామాన్యుడికి ఇబ్బంది లేకుండా చూసుకొని చెప్పి కోరుకుంటున్నా. లేదు మీరు ఇలాగే వెళ్తారా, ఖచ్చితంగా ప్రజల్లో నెగిటివ్ అయ్యేది మీరే. దానికి ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఎలాగ నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతాయి కదా, చూద్దాం. బాయ్ బాయ్, జై హింద్, మేరా భారత్ మహాన్ కి జై.